నిజంగా ఈ వీక్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేని ఎలిమినేషన్ ఉంది. అసలు ఘోరం అంటే ఘోరంగా అసలు మనం అనుకోలే. దీంతో పాటు దివ్యల మాధురికి ఒక పవర్ ఇచ్చారు స్టేజ్ మీద. అది ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే అవకాశం ఉందని అసలు ఆ పవర్‌ని ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ ఓటింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఎవరున్నారో అన్ని ప్రతి ఒక్కటి ఈ వీడియో క్లారిటీగా చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మామ. నచ్చకపోతే 2xలో పెట్టి కూడా చూడండి. ఫుల్ వీడియో మాత్రం చూస్తే క్లారిటీ వస్తుంది. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ టు చెన్నెక్స్9 ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ లైక్ వేసుకోండి మామ. ఫస్ట్ ఓటింగ్ లిస్ట్లో ఎవరు ఉన్నారో టాప్లో చూసుకుందాం. తనుజ. తనుజ అయితే అసలు మనం వచ్చిన ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి తనుజ వచ్చి ఓటింగ్ లిస్ట్లో అసలు బీభత్సంగా అంటే బీభత్సంగా పోతుంది. అసలు ఎప్పుడు నామినేషన్లో ఉన్నా ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. సీరియల్ యాక్టర్ నుంచి, సెలబ్రిటీ నుంచి, మూవీ వాళ్ళ నుంచి, జనాల బిగ్ బాస్ ఫ్యాన్స్ నుంచి అసలు చిన్న ఒక గేమ్ ఆడతా అంటే కూడా రీసెంట్గా తనకి జరిగిన అవమానాలతో కూడా ఇంకా వర్కౌట్ అయిపోయి, అలాగే కళ్యాణ్కి తనుజకున్న బాండింగ్ మధ్యలో కూడా అట్లా దాంతోపాటు మన దమ్ము శ్రీజ సింపతి వర్కౌట్ ఓట్లు కూడా వాళ్ళిద్దరికే పడుతుంది. కామన్ మ్యాన్ పవన్ సపోర్ట్ ఉంది కదా అని తనుజకి వీళ్ళిద్దరు బాండింగ్ మధ్యలో బాగా ఓట్లు పడుతున్నాయి. అలాగే వీటి గురించి మనం వీళ్ళిద్దరు బాండింగ్ లవ్వా లేకపోతే ఫ్రెండ్షిప్ అనేది మన నాగార్జున సాటర్డే ఎపిసోడ్ రోజు క్లారిటీ ఇచ్చారన్నమాట. కన్ఫెక్షన్ రూమ్కి తీసుకుపోయి ఏమన్నారంటే, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉందా, ఏమైనా జనాలు ఇట్లా బాండింగ్ అనుకుంటారు, మీ హౌస్లో ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ ఒక వీడియో చూపిస్తే అప్పుడు మన తనుజ క్లారిటీ ఇచ్చింది కదా, మా మధ్యలో ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్షిపే, మేము గేమ్ ఆడుతున్నాం అని చెప్పి అప్పుడు జనాల ఆడిషన్ ప్రకారం తీసుకున్నారు, డిసిషన్ ప్రకారం తీసుకున్నారు. అక్కడ బాండింగ్ లవ్ అనేది వాళ్ళన్నది ఫ్రెండ్షిప్ అని చెప్పినప్పుడు అక్కడ మీకు వీళ్ళకి అర్థం అవ్వనిది ఏంటంటే, తనుజకి క్లారిటీ ఇస్తున్నాడు అక్కడ బిగ్ బాస్. క్లారిటీ తను ఓటింగ్లో టాప్లో ఉంది, తను గేమ్లు ఎట్లా అయినా ఆడుతున్నా ఓట్లు పడుతున్నాయి అనేది క్లారిటీ వచ్చేసి మన తనుజ గారికి వచ్చింది. ఇక్కడ దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా క్లారిటీ అయిపోయింది. వీళ్ళిద్దరు బాండింగ్ వల్ల మంచి టాప్లో వెళ్తున్నారు, మేము ఇట్లనే కంటిన్యూ చేయాలి, శ్రీజ ఓట్లు కూడా పడే అవకాశాలు ఉందని క్లారిటీ తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్లో సెకండ్ ఉన్నది సుమన్ శెట్టి. సుమన్ శెట్టి కెప్టెన్ అయినప్పుడు ఒక ఆన ఇచ్చాడు. సుమన్ శెట్టి అనే నేను మీకోసం అని ఆ ఆనలో వింటా అంటే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అంత జనాలకి. నాకైతే బీభత్సంగా ఆ వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది ఇప్పటి వరకు కూడా. అసలు సుమన్ శెట్టి కెప్టెన్ అయిన విధానం, తన ఎఫెక్షన్, తన గేము, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎట్లా గేమ్ ఆడాలి, తనకి ఎలాంటి కుట్రలు అయితే లేదు. అసలు మనిషి ఒక బయట ఉండి బయట ఒక విధంగా అస్సలు మాట్లాడట్లేదు. ఎట్లా జెన్యున్గా ఉన్నాడు అట్లనే ఉంటున్నాడు, ఫేర్గా ఆడుతున్నాడు, జెన్యున్గా ఆడుతున్నాడు. అసలు అబద్ధాలు ఆడట్లే, గేమ్ ఎట్లా ఆడాలో అట్లనే ఆడుతున్నాడు. ప్రతి ఒక్క ఫిజికల్ టాస్క్ ఉన్నా, మెంటల్ టాస్క్ ఉన్నా గట్టి పోటీస్తున్నాడు. అలాగే మన ఈ వీక్ అయితే కెప్టెన్ అయిపోయాడు. అసలు నాకు బీభత్సంగా అనిపించింది. ఓటింగ్లో కూడా దగ్గర ఆల్మోస్ట్ తనుజతో పాటు ఉన్నారు. మిగతా వచ్చి కొంచెం లోలో ఉన్నారు. నెక్స్ట్ ఓటింగ్ లిస్టులో థర్డ్ ఉన్నది డెమాన్ పవన్కి రీతు చౌదరికి మధ్యలో జరుగుతున్న ఎఫెక్షన్ మీద రీతు చౌదరికి మన నాగ్ సార్ కన్ఫెక్షన్ రూమ్లో పిలిపించి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ నడుస్తుందా, లవ్ నడుస్తుందా. అసలు మన డెమాన్ పవన్ వచ్చేసి ఇటు రమ్య, ఐషా, అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి లవ్ ట్రాక్ నడిపిస్తున్నారా, లవ్ ట్రాక్ వల్ల గేమ్ ఆగమవుతుందని తనకు అర్థం అవ్వట్లేదు. ఈమెతో వీళ్ళతో అసలు ఏం నడుస్తుందో అర్థమవుతుంది డెమాన్ పవన్కి. అసలు తన గేమ్ని చేతులారా తనే పోగొట్టుకుంటున్నాడు. అసలు రీతును మన డెమాన్ పవన్ గట్టి పోటీ ఇచ్చే ఫిట్ కంటెస్టెంట్ వీళ్ళు. అయితే వీళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు లవ్ బాండింగ్ వల్ల ఏమవుతుంది. జనాల దగ్గర బాగా పబ్లిసిటీ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ ఏమో రీతుకు వెంట పెట్టుకుని వచ్చి 2-3 వీక్స్ సేవ్ చేశారు. ఇది అర్థం అవ్వట్లేదు. కానీ నాగార్జున సార్ చెప్పిన కన్ఫెక్షన్ రూమ్లో అక్కడ వీడియో చూపించగానే మన రీతు తెలుసుగా ఎప్పటికీ అది ఏడుపు మొహం ఏదో ఒకటి చెప్దామని. అక్కడ ఏముండదు. ఇక్కడ ఒకటి క్లారిటీ అయిపోయింది. ఇప్పటి నుంచి మన రీతుకి పవన్కి బాండింగ్ అనేది తెగబోతుందా, ఇంకా గట్టిగా ప్లాన్ అవుతుందా, ఇంకా గట్టి బాండింగ్ అవుతున్నది క్లారిటీ లేదు. థర్డ్ అయిపోయారు. ఫోర్త్ వచ్చేసి మన దివ్య నిఖిత ఉన్నారు. దివ్య నిఖితకు ఓట్లు పడడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా జరిగిన మన దివ్యల మాధురి, సారీ ఏమనుకోకండి, దివ్యల మాధురితో గొడవ, తను కావాలని తనతో గొడవ పట్టుకునే విధానం, అసలు ఈ మన పార్టీ తరపున ఉన్న అగెనెస్ట్ మన దివ్యల మాధురికి పార్టీ తరపున మన అగెనెస్ట్ వాళ్ళు కూడా దివ్య నిఖితకి సపోర్ట్ చేయడం, ఓట్లు వేయడం, దివ్యల మాధురికి బయటికి రప్పియాలని. నేనైతే క్లారిటీ చెప్తున్నా, దివ్యల మాధురి నెక్స్ట్ వీక్ కనుక నామినేషన్ ఉంటే కంపల్సరీ బయటికి వస్తుంది 100%. ఇదైతే బల్ల గుద్దినట్టు గుర్తుపెట్టుకోండి. కానీ ఆమె ఆర్గ్యూ చేసే దీనికి సరైన వాడు ఎవరంటే మన
మాస్క్ మ్యాన్ తనకు తగ్గ ఉండేటోడు ఇక్కడ ఉంటే మాత్రం 4 మాత్రం గట్టిగా ఉండేది. మీరు ఎంతమందికి అయితే ఇది అనిపించిందో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు ఉంటే గట్టి పోటీ జరగబోతుంది, వీళ్ళ మధ్యలో తగ్గట్టు ఉండేటోడు హరిత గారు అయితే. ఇక్కడ మన దివ్యల మాధురి గారికి ఇక్కడ మన ఓట్ల పర్పస్ మీద అసలు జనాల దగ్గర ఒక పవరు, తనకు స్టేజ్ ఇచ్చిన పవరు, తన పవర్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్లో ఇప్పుడే చెప్పేస్తున్నా, లాస్ట్ వరకు చూడండి. భరణి శంకర్ రాము రాథోడ్, భరణి శంకర్కి రాము రాథోడ్కి మధ్య గట్టి ఎలిమినేషన్ ఉండబోతుంది. వీళ్ళు టఫ్ కంటెస్టెంట్, రాము రాథోడ్ వచ్చేసి టఫ్, మన భరణి శంకర్ టఫ్. అందుకే దివ్యల మాధురి ఎవరినైనా సేవ్ చేస్తుందేమో ఈ వీక్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరినో కొన్ని ఎలిమినేషన్ చేస్తే తర్వాత మిగతా వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది, ఇంకా మన టీఆర్పీ రేట్ పెరిగే అవకాశాలు ఉందని. ఆ విధంగా మన దివ్యల మాధురి దగ్గర ఉన్న పవర్ని అయితే బిగ్ బాస్ ఏదో ఒక రీజన్ చెప్పి, మంచి రీజన్ చెప్పిండో చెడ్డ రీజన్ చెప్పి, మీ పవర్ ఇంతతో ముగిసిందో ఏదో ఒకటి చెప్పి పవర్ని అయితే తీసేసుకున్నారబ్బా. నాకైతే ఇదైతే లిటరల్గా నాకైతే ఇది నమ్మబుద్ధి కాలే. ఇంకొకటి ఏంటంటే అసలు మన దివ్య నిఖిత ఎట్లయినా సేవ్ అయిపోతుంది. ఇక్కడ కూతురు బాండింగ్ రిలేషన్లో కూతుర్లు ఇద్దరు సేవ్ అయిపోతాను. కానీ ఇప్పుడు తండ్రికి ఎందుకు సేవ్ అవ్వట్లేదు అంటే మొన్న శ్రీజ విషయంలో జరిగిన టాస్క్లో, అంటే అనవసరంగా బెడ్ పై నుంచి నొట్టేసిన ఆ టాస్క్, జనాల దగ్గర యాక్టింగ్ చేసే విధానం, అసలు డబల్ గేమ్ ఆడుతున్నారు. రేలంగి మావయ్య అనే ఒక పేరు ఉంది కదా, అది నిజంగానే రేలంగి లెక్కనే అయిపోయింది. కానీ ఆ పర్పస్ మీద ఒకటి, దానికి ఓట్లు పడట్లే, గేమ్లో చక్కగా ఆడట్లే, మాట్లాడే విధానం తెలియట్లేదు, రిలేషన్ బాగా పెరుగుతుంది. ఆ పర్పస్ మీద జనాల దగ్గర ఏమైందంటే ఇతను సింపతి గేమ్ ఆడుతున్నాడు, మంచి వర్కౌట్ అవ్వట్లేదు. అలాగే లాస్ట్ వీక్లో ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చి మీ గేమ్ నచ్చట్లే మాకు మీరు అని అన్నారు కదా, ఆ వీడియో కూడా తెగ వైరల్ అవ్వడం వల్ల దానివల్ల కూడా ఓట్లు అనేవి చాలా తగ్గిపోయినాయి. ఇక్కడ మన రాము రాథోడ్కి మన భరణి గారికి పోటాపోటీలో ఉంది. కానీ భరణి శంకర్ కొంచెం లీస్ట్లో ఉన్నాడు, రాము రాథోడ్కి పైన ఉన్నాడు. రాము రాథోడ్కి అసలు చాలా వరకు బయట నుంచి సపోర్ట్ అవుతుంది. అసలు తను టఫ్ కంటెస్టెంట్, అసలు తను ఎట్లా ఎలిమినేషన్ అవుతున్నాడు, ఈ టాప్ 1కి ఎట్లా వచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఓట్లు అనేది తనకు పడుతున్నాయి కానీ ఓట్లు చూపించట్లేదా, లేకపోతే ఏంది ఇక్కడ ఏమైనా బిగ్ బాస్ ప్లాన్ ఉన్నదని కూడా క్లారిటీ అర్థం అవ్వట్లేదు మాకైతే. ఇక్కడ నిజంగా లిటరల్గా నేను చెప్పాలంటే రాము రాథోడ్కి సింగర్ నుంచి ఓటు పడుతున్నాయి, మన డాన్సర్ నుంచి ఓటు పడుతున్నాయి, బయట తను బంజారా కదా, బంజారా నుంచి ఓటు పడుతున్నాయి. ప్రతి ఒక్క సెలబ్రిటీస్, ప్రతి ఒక్క మన డాన్సరు, ప్రతి ఒక్క ఫోక్ సింగర్స్, ప్రతి ఒక్కరు తన గురించి వీడియో చేస్తున్నారు. అయినా తనకి ఓట్లు పడుతున్నారు. తను బాటమ్ 2లో ఎందుకు ఉన్నాడో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యలేని ఎలిమినేషను భరణి శంకర్ లేదా మన భరణి శంకర్ లేదా మన రాము రాథోడ్. ఇదైతే మీరు నిజంగా గుర్తుపెట్టుకోండి. మీదైతే నేను నిజం క్లారిటీ చెప్తానే, మీరు ఈ ఎలిమినేషన్లో ఇద్దరులో అయితే మీరు ఎవరైతే ఎలిమినేషన్ అవ్వాలి అనుకుంటున్నారో మన పేజీని కామెంట్ చేయండి మన పేజీలో. వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఇంతవరకు వస్తుందా ఎలిమినేషను అనేది నాకైతే నిజంగా క్లారిటీ అవ్వలే. బిగ్ బాస్ గట్టి ప్లాన్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకటి ఎలిమినేషన్ అయితే నాకైతే భరణి శంకర్ అని అనుకుంటున్నా. ఓటింగ్ బాగా తగ్గుతుంది. రాము రాథోడ్కి రీసెంట్గా అందరూ సపోర్ట్ చేయడం వల్ల బయట ఉన్న ప్రజలు ఓట్ అనేది నెమ్మ పెరుగుతుంది. ఈ వీక్ చూద్దాం ఎవరు ఎలిమినేషన్ అవుతారో. అంతవరకు మన వీడియోను ఫోకస్